Hi friends, welcome to ALS Max JE channel. Today we will discuss a part of permutations and combinations. The number of arrangements that can be formed by taking R objects from n different objects when a particular object always include in each arrangement is R into n minus 1 p r minus 1. n డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ నుంచి ఆర్ ఆబ్జెక్ట్స్ అరేంజ్ చేయమంటున్నాడు. ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ ప్రతి అరేంజ్మెంట్లోనే ఉండాలంటున్నాడు. ఎన్ని వేస్లో ఉంటుంది అంటున్నాడు అంటే ఆర్ ఇంటూ ఎన్ మైనస్ 1 పిఆర్ మైనస్ 1 వేస్లో ఉంటుంది అంటున్నాడు. అది ఎలాగో చూద్దాం. లెట్ us see the derivation of this part. Let a1 a2 so on an be given n different objects ఈ n ఆబ్జెక్ట్స్ నుంచి మనం అరేంజ్ చేయాల్సిన ఆర్ ఆబ్జెక్ట్స్ అరేంజ్ చేయాలి. ఆర్ ఆబ్జెక్ట్స్ అరేంజ్ చేయాలి కాబట్టి ఆర్ బ్లాంక్ ప్లేసెస్ తీసుకోండి. ఆర్ బ్లాంక్ ప్లేసెస్ తీసుకున్నాం. ఇవి ఆర్ బ్లాంక్ ప్లేసెస్ అనుకోండి. ఆర్ బ్లాంక్ ప్లేసెస్. ఈ n ఆబ్జెక్ట్స్ నుంచి ఈ ఆర్ బ్లాంక్ ప్లేసెస్లో ఆర్ ఆబ్జెక్ట్స్ అరేంజ్ చేయాలి. ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ ప్రతి అరేంజ్మెంట్లో రావాలంటున్నాడు. పర్టికులర్ ఆబ్జెక్ట్ ఏమనుకుంటారంటే ఏ1 అనుకోండి. లెట్ ఏ1 బి పర్టికులర్ ఆబ్జెక్ట్. ఏ1 ప్రతి అరేంజ్మెంట్లో రావాలంటున్నాడు. A1 always include in each arrangement. Given that A1 always include in each arrangement. ఫస్ట్ A1 ఈ ప్లేస్లో తీసుకున్నాం అనుకోండి, వన్ వే. A1 ఈ ప్లేస్లో తీసుకున్నాం అనుకోండి, సెకండ్ వే. A1 ఈ ప్లేస్లో తీసుకున్నాం అనుకోండి, థర్డ్ వే. A1 ఈ ప్లేస్లో తీసుకున్నాం అనుకో, ఆర్త్ వే. సో A1ని ఈ ఆర్ ప్లేసెస్లో ఎక్కడన్నా తీసుకోవచ్చు. ఎన్ని వేస్ అంటే ఆర్ వేస్లో తీసుకోవచ్చు. A1 కెన్ బి arranged in R ways. A1ని ఈ ప్లేస్లో తీసుకుంటే వన్ వే, ఈ ప్లేస్లో సెకండ్ వే, ఈ ప్లేస్లో తీసుకున్నాం అనుకో థర్డ్ వే, ఈ ప్లేస్లో తీసుకుంటే ఆర్త్ వే. సో A1ని ఆర్ ప్లేస్లో ఎక్కడన్నా తీసుకోవచ్చు, ఆర్ వేస్లో తీసుకున్నాం. ఇది 1 అనుకోండి. నెక్స్ట్ సపోజ్ A1ని ఇక్కడ ఎక్కడో A1ని తీసుకున్నాం. మొత్తం మనకున్న ఆబ్జెక్ట్స్ n ఆబ్జెక్ట్స్. A1ని ఫిక్స్ చేస్తాం. n ఆబ్జెక్ట్స్లో A1ని ఫిక్స్ చేస్తాం. ఇక n-1 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. మనం అరేంజ్ చేయాల్సిన ఆబ్జెక్ట్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ అరేంజ్ చేయాలి. అయితే ఒక ఆబ్జెక్ట్ అరేంజ్ అయిపోయింది. ఆర్ ఆబ్జెక్ట్స్లో ఒక ఆబ్జెక్ట్ అరేంజ్ అయింది కాబట్టి ఇంక ఎన్ని ఆబ్జెక్ట్స్ మిగిలినాయి? r-1 ఆబ్జెక్ట్స్ మిగిలినాయి. సో n-1 ఆబ్జెక్ట్స్ నుంచి r-1 ఆబ్జెక్ట్స్ అరేంజ్ చేయాలి. n నుంచి r అరేంజ్ చేయాలనుకోండి, n ఆబ్జెక్ట్స్ నుంచి ఆర్ ఆబ్జెక్ట్స్ ఎన్పిఆర్ వేస్లో అరేంజ్ చేయొచ్చు అని తెలుసు మనకి. దాని ప్రకారం n-1 ఆబ్జెక్ట్స్ నుంచి r-1 ఆబ్జెక్ట్స్ని ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే r-1 ఆబ్జెక్ట్స్ కెన్ బి అరేంజ్డ్ ఫ్రమ్ n-1 ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ n-1 p r-1 వేస్. సో రిమైనింగ్ r-1 ఆబ్జెక్ట్స్ కెన్ బి అరేంజ్డ్ ఫ్రమ్ n-1 ఆబ్జెక్ట్స్ ఇన్ n-p r-1 వేస్. రిమైనింగ్ r-1 objects can be arranged from n-1 objects in
n minus 1 p r minus 1 ways. This is the 2. So the number of arrangements that can be formed by taking r at a time from n objects, from n different objects, when a particular object always include in each permutation is 1 into 2. 1 to multiply just by fundamental principle of multiplication. By fundamental principle of multiplication, ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్ మనకు తెలుసు. వన్ వర్క్ని m వేస్లో పెర్ఫామ్ చేయగలం, అనదర్ వర్క్ని n వేస్లో పెర్ఫామ్ చేయగలం. బోత్ వర్క్స్ కెన్ బి పెర్ఫార్మ్డ్ సైమల్టేనియస్లీ ఇన్ m into n వేస్. దాని ప్రకారం a1ని పర్టికులర్ ఆబ్జెక్ట్ని r వేస్లో అరేంజ్ చేయగలం, మిగిలిన r-1 ఆబ్జెక్ట్స్ని n-1 ఆబ్జెక్ట్స్ నుంచి r-1 ఆబ్జెక్ట్స్ని n-1 p r-1 వేస్లో అరేంజ్ చేయగలం. 1 into 2 చేస్తే ఫ్రమ్ fundamental principle of fundamental principle of multiplication, 1 and 2 can be performed simultaneously at a time in r into n-1 p r-1 ways. సో n ఆబ్జెక్ట్స్ నుంచి r ఆబ్జెక్ట్స్ అరేంజ్ చేయాలి, ఎట్ ఏ టైమ్ r ఆబ్జెక్ట్స్ అరేంజ్ చేయాలి. ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ ఆల్వేస్ ఇంక్లూడెడ్ అంటున్నాడు. ఎన్ని విధాలుగా అంటే r into n-1 p r-1. And multiplying 1 and 2 we get this result. Let us see one example on this model. Four books can be arranged from the number of arrangements of 4 books from 6 different books. 6 different books. When a particular book always include is dash. ఆ డిఫరెంట్ బుక్స్ నుంచి 4 బుక్స్ అరేంజ్ చేయాలి. ఒక పర్టికులర్ బుక్ ప్రతి అరేంజ్మెంట్లోనూ ఉండాలి. ఆల్వేస్ include in each permutation. Is dash. Let B1, B2, B3, B4, B5, B6, B 6 different books. 6 different books. మనకి ఇచ్చిన 6 different books B1, B2, B3, B4, B5, B6. వీటి నుంచి 4 books అరేంజ్ చేయాలి. 4 books అరేంజ్ చేయాలి కాబట్టి 4 blank places తీసుకోండి. 4 blank places తీసుకోండి. టేకెన్ 4 blank places. ఒక పర్టికులర్ బుక్ ప్రతి అరేంజ్మెంట్లో రావాలి. పర్టికులర్ బుక్ B1 అనుకోండి. B1 ఫస్ట్ ప్లేస్లో పెట్టచ్చు 1 వే, లేదా సెకండ్ ప్లేస్లో పెట్టచ్చు 2nd వే, లేదా 3rd ప్లేస్లో పెట్టచ్చు 3rd వే, 4th ప్లేస్లో పెట్టచ్చు 4th వే. సో B1ని ఈ 4 బ్లాంక్ ప్లేసెస్లో 4 వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు. B1 కెన్ బి అరేంజ్డ్ ఇన్ 4 వేస్. ఇది 1 అనుకోండి. నెక్స్ట్ B1 ఫస్ట్ ప్లేస్లో కానీ, సెకండ్లో కానీ, 3rdలో కానీ, 4thలో కానీ ఎక్కడన్నా పెట్టచ్చు కాబట్టి 4 వేస్ వచ్చింది. సపోజ్ B1 ఇక్కడ ఎక్కడో పెట్టేసాం అనుకోండి. ఇంకా నెక్స్ట్ మిగిలినవన్నీ 6 బుక్స్. 6 బుక్స్లో B1 ఆల్రెడీ
6 బుక్స్లో B1 ఆల్రెడీ అరేంజ్ చేస్తాం, ఇంకా 5 బుక్స్ మిగిలింది. 5 బుక్స్ నుంచి మనం టోటల్ బుక్స్ ఎన్ని అరేంజ్ చేయాలి? 4 బుక్స్ అరేంజ్ చేయాలి. 4 బుక్స్ అరేంజ్ చేయాలి, ఆల్రెడీ B1 అరేంజ్ చేస్తాం. ఇంకెన్ని బుక్స్ మిగిలిన 3 బుక్స్ అరేంజ్ చేయాలి. 4 బుక్స్ అరేంజ్ చేయాలి, దాంట్లో B1 ఆల్రెడీ అరేంజ్ చేసాం కాబట్టి ఇక 3 బుక్స్ అరేంజ్ చేయాలి. N నుంచి R బుక్స్ని NPR వేస్లో అరేంజ్ చేయగలమని తెలుసు. దాని ప్రకారం 5 బుక్స్ నుంచి 3 బుక్స్ అరేంజ్ చేయాలి. N నుంచి R అయితే NPR, 5 నుంచి 3 అంటే 5P3 అని తెలుసు. సో రిమైనింగ్ 3 బుక్స్ కెన్ బి అరేంజ్డ్. రిమైనింగ్ 3 books can be arranged from 5 books, from 5 different books, from 5 different books in 5P3 ways. This is the second equation. By fundamental principle of multiplication, by fundamental principle of multiplication, ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్ అంటే B1 ఏమో 4 వేస్లో అరేంజ్ చేసాం, మిగిలిన 3 బుక్స్ ఏమో 5P3 వేస్లో అరేంజ్ చేసాం. సో పర్టికులర్ బుక్ ప్రతి అరేంజ్మెంట్లోనూ రావాలి అంటే B1ని అరేంజ్ చేయాలి, మిగిలిన బుక్స్ అరేంజ్ చేయాలి. సో 1 into 2 చేస్తే సరిపోతుంది. 1 into 2 చేస్తే 4 books can be arranged from 6 different books. When a particular book always included in each arrangement is 1 into 2 అంటే నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ పర్ముటేషన్స్. ఇవి నెంబర్ ఆఫ్ required permutations equal to 4 into 5P3. 4 into 5P3. Thank you very much for watching our channel.